Hi friends, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను టాలీ ఫ్రేమ్ 3.0 న్యూ వర్షన్లో GSTR1 JSNO ఫైల్స్ ఎలా జనరేట్ చేయాలి, GSTR1 JSNO ఫైల్ టాలీ నుంచి మనం ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను టాలీ ఫ్రేమ్ 3.0లో వచ్చిన న్యూ ఫ్యూచర్స్ ఏంటి ప్లస్ టాలీ ఫ్రేమ్ 3.0 వర్షన్లో మనం GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్పాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఫస్ట్ టాలీ ఫ్రేమ్ 3.0లో GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోండి. తర్వాత ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, ప్లస్ షేర్ చేయండి. మనం GST రిటర్న్స్ ఆఫ్లైన్లో ఫైల్ చేసుకోవాలి అంటే ఓన్లీ JSNO ఫైల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మనకి టాలీ ఫ్రేమ్లో ఇన్వాయిస్లు వేసామంటే GSTR1 రిపోర్ట్ బై డిఫాల్ట్గా జనరేట్ అవుతుంది. ఆ JSNO ఫైల్ మనం టాలీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని మన సిస్టంలో సేవ్ చేసుకొని మనం GST రిటర్న్స్ ఆఫ్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు. సో మనకి టాలీలో అయితే బై డిఫాల్ట్గా మనకి JSNO ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ప్లస్ మనం ఇంకోటి ఏంటంటే ఎర్రర్ ఫ్రీ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. అంటే మనం క్రియేట్ చేసే సేల్స్ ఇన్వాయిస్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉంటే JSNO ఫైల్ జనరేట్ అవుతుంది. ప్లస్ మనం GST పోర్టల్లో అప్లోడ్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ సో ఎవరైనా ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే సో మనది శ్రీ భారతి టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. సో మీరు ప్రాక్టికల్గా టాలీ ఫ్రేమ్ వర్క్, GST, TDS, TCS రిటర్న్ ఫైలింగు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగు, ESIPF ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అవైలబిలిటీ ఉంటుంది. నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి సో మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. సో మన దగ్గర సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాము. నెక్స్ట్ టాలీ ఫ్రేమ్లో మనం JSNO ఫైల్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో టాలీ ఫ్రేమ్ షేర్ చేశాను. ఇక్కడ మనం ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాము, GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకున్నాము. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా కంపెనీ క్రియేట్ చేయాలి, టాలీ ఫ్రేమ్ 3.0 వర్షన్లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ GST ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్పాను. సో ఇప్పుడు డైరెక్ట్గా JSNO ఫైల్ ఎలా జనరేట్ చేయాలో చూద్దామా. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ GST రిపోర్ట్స్ తీసుకోవాలి. GST రిపోర్ట్లో మనకు కావాల్సింది GSTR1 కాబట్టి ఇక్కడ GSTR1 సెలెక్ట్ చేసుకోండి. మా GSTR1 అంటే సేల్స్ రిపోర్టు, ఓన్లీ ఇక్కడ సేల్స్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకి సెప్టెంబర్ మంత్ ఉంది, పీరియడ్ చేంజ్ చేసుకుంటున్నా, బటన్ బార్లో F2. అక్టోబర్ మంత్ JSNO ఫైల్ నేను ఇప్పుడు జనరేట్ చేయాలి. సో అక్టోబర్ మంత్ డేట్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి మనం ఇన్వాయిస్లు B2B సేల్స్ ఇన్వాయిస్లు 3 ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్లు ఉన్నాయి, క్రెడిట్ నోట్లు, డెబిట్ నోట్లు ఉన్నాయి, అలాగే మనకి ఇక్కడ B2C ఇన్వాయిస్లు ఉన్నాయి, నిల్ రేటెడ్ కూడా ఉన్నాయమ్మా. ఇక్కడ మనం ఎర్రర్ ఫ్రీగా ఉండాలి JSNO ఫైల్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. మనము ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్ కరెక్షన్ నీడెడ్ దగ్గర యాక్చువల్గా 0 రావాలి మీకు. సో 0 వస్తే మీరు క్రియేట్ చేసిన ఇన్వాయిస్లన్నీ కరెక్ట్ అని అర్థము. JSNO ఫైల్ జనరేట్ చేయడానికంటే ముందు ఇన్వాయిస్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఈ GSTR1లో మనం పర్టికులర్ మంత్కి సంబంధించి అంటే మీరు ఏ మంత్ JSNO ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మంత్ పీరియడ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత ఇన్వాయిస్లో మిస్టేక్ లేకుండా చూసుకున్న తర్వాత సో ఇక్కడ టైటిల్ బార్లో పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. మా ఎక్స్పోర్ట్లో ఇప్పుడు మనం GST రిటర్న్స్ తీసుకోవాలండి. ఇక్కడ GST రిటర్న్స్ తీసుకోవాలి. మనకి మనం జనరేట్ చేసిన ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు కాన్ఫిగర్ ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే రైట్ సైడ్ బటన్ బార్లో బేసిస్ ఆఫ్ వాల్యూస్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇన్క్లూడ్ ట్రాన్సాక్షన్స్ వేర్ నో యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఎక్స్క్లూడింగ్ ఈ ఇన్వాయిసెస్ విత్ IRN ఇన్ఫర్మేషన్,
ఇన్క్లూడ్ ఈ ఇన్వాయిసెస్ విత్ ఐఆర్ఎన్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఇన్వాయిస్లు జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రిపోర్ట్స్ అన్నీ జిఎస్టీ పోర్టల్ ఆటోమేటిక్గా అవి అప్లోడ్ అయిపోతాయి. మనం మాన్యువల్గా వేయని అవసరం లేదు. సో మీకు ఈ ఇన్వాయిస్లు అనేది మీకు ఈ రిపోర్ట్లో రావాలా వద్దా అని ఈ ఆప్షన్కి వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు హెచ్ఎస్ఎన్ సమరీ ఇన్క్లూడ్ డాక్యుమెంట్ సమరీ కావాలంటే కూడా ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి సో మీకు ఈ ఇన్వాయిస్లు ఈ రిపోర్ట్తో పాటు ఎక్స్పోర్ట్ అవ్వాలా లేదా అని ఈ ఆప్షన్కి ఎస్ ఆర్ నో మీరు పెట్టుకోవాలి. సో ఇప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీ ప్లస్ డాక్యుమెంట్ సమరీతో పాటు ఎక్స్పోర్ట్ కావాలి కాబట్టి ఎస్ అని పెట్టుకోండి. మీకు అవసరం లేకపోతే నో అని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్రీన్ సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద పేజ్లో ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తుంది కదమ్మా. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ ఫార్మేట్ తీసుకోండి. జేఎస్ఎన్ఓ ఫైల్ ఫార్మేట్లో ఉందా లేదా అని. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ సపరేట్ ఫైల్స్ ఫర్ ఈచ్ సెక్షన్ అని వస్తుంది. ఫోల్డర్ పాత్ కూడా కనపడుతుంది. మీరు ఏదైనా కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్ బటన్ బార్ చూడండి ఇక్కడ ఫైల్ ఫార్మేట్ క్లిక్ చేసుకోండి. మనకి ఎక్సెల్, సిఎస్వి, జేఎస్ఎన్ఓ ఫైల్ ఉంటాయి. మనకి ఇప్పుడు జేఎస్ఎన్ఓ కావాలి కాబట్టి జేఎస్ఎన్ఓ తీసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ సెక్షన్ వైజ్ ఫైల్స్ అని ఉంది. ఈ క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి సింగిల్ ఫైల్ కావాలా సెక్షన్ వైజ్ కావాలా అని వస్తుంది. సో నేనైతే సింగిల్ ఫైలే తీసుకుంటాను ఇక్కడ ఫోల్డర్ పాత్ అంటే మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి అని అడుగుతుంది కదా. నేనైతే బై డిఫాల్ట్గా C:ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ఫ్రేమ్ ఫోల్డర్లో సేవ్ చేస్తాను. మీరు కావాలంటే ఇక్కడ ఈ ఫోల్డర్ పాత్ చేంజ్ చేయాలి అనుకుంటే రైట్ సైడ్ బటన్ బార్లో ఫోల్డర్ పాత్ దగ్గర క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీ సిస్టంలో ఉన్న డ్రైవ్స్ లిస్ట్ వస్తుంది. మీరు డి డ్రైవ్లో ఫైల్ సేవ్ చేయాలా, ఈ డ్రైవ్లో సేవ్ చేయాలా అని తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సి డ్రైవ్ తీసుకున్నాను. సిలో నాకు ప్రోగ్రామ్ ఫైల్స్లో సేవ్ అవ్వాలి. ప్రోగ్రామ్ ఫైల్స్లో మళ్ళీ నాకు టాలీ ఫ్రేమ్ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి కావాల్సిన కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయంగానే సో ఇలా మన డేటా అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఎక్స్పోర్టింగ్కి ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే సో ఇలా మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మన జేఎస్ఎన్ఓ ఫైల్ అనేది మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది టాలీ నుంచి. ఈ ప్రాసెస్ 100% ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మన ఫైల్ అనేది ఆటోమేటిక్గా టాలీ ఫ్రేమ్ నుంచి మనం ఇచ్చిన ఫోల్డర్ పాత్కి జేఎస్ఎన్ఓ ఫైల్ ఎక్స్పోర్ట్ అయ్యి సేవ్ అయ్యి ఉంటుంది. మన ఫోల్డర్ పాత్లో సేవ్ అయ్యి ఉంటుంది. మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఫైల్ తీసుకొని మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా సో మనం ఏ ఫోల్డర్ పాత్ ఇచ్చి ఉంటామో దాంట్లో ఆటోమేటిక్గా మన ఫైల్ అనేది చూడండి మనం ఇచ్చిన ఫోల్డర్ పాత్లో ఇలా జేఎస్ఎన్ఓ ఫైల్స్ అనేది జనరేట్ అయిపోతాయి సో మీరు ఈ ఫైల్ తీసుకొని హ్యాపీగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది. ఇది కొత్త వర్షన్ కాబట్టి ఇంతకుముందు మనకి ఎక్స్పోర్ట్ చేయడం వేరేలాగా ఉండేది. ఓల్డ్ వర్షన్లో అయితే మనకి జేఎస్ఎన్ఓ ఫైల్ ఈజీగా జనరేట్ చేసుకునే వాళ్ళం. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ కరెంట్ క్లిక్ చేసుకొని ఇక్కడ GSTR1 తీసుకొని మనం జనరేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ జేఎస్ఎన్ఓ ఫైల్ ప్రాసెస్ చేంజ్ అయింది. యాక్చువల్గా ఓల్డ్ వర్షన్కి టాలీ ఫ్రేమ్ 3.0కి మనకి చేంజ్ అయింది. టాలీ ఫ్రేమ్ 3.0లో మీరు జిఎస్టీ రిపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకొని జిఎస్టీ రిటర్న్స్ తీసుకుంటేనే మీకు జేఎస్ఎన్ఓ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఈ వీడియో అనేది చాలామందికి వర్క్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను టాలీ ఫ్రేమ్ 3.0లో ఇంకా కొత్త వీడియోస్ చేస్తాను ఏ చేంజెస్ వచ్చాయని. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.